హాయ్, వెల్కమ్ టు నడిగిన ఛానల్కి. ఈ రోజు మన వాల్మీకి రాముడు డైరెక్టర్ జోగులాంబ చరిత్ర సినీ డైరెక్టర్ మన ముందుకు వచ్చాడు. ఆయన గత 5 సంవత్సరాల నుంచి సినిమా తీసి దాన్ని ఇంకా రిలీజ్ ప్రయత్నం ఉన్నాడు. ఆయనతో మనం ఈరోజు ఆ సినిమా ఎలా తీశాడు, ఆయన పడ్డ కష్టాలు ఏమిటి, దాన్ని ఇంకా రిలీజ్ చేయకపోవడానికి కారణాలు ఏంటో మన ముందు ఉన్నాడు. ఆయన మాటల ద్వారానే మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, నమస్తే వాల్మీకి రామణ. బాగున్నారా? మీరు గత 7 సంవత్సరాల నుంచి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారని విన్నాను, నిజమేనా? అవును సార్. ఫస్ట్ మనది ఛానల్ పేరు మనం కొత్త పెట్టేటప్పుడు వేరే ఉండింది. ఇప్పుడు మనం జోగులాంబ ఓటీటీ అని పెట్టుకున్నాము. ఛానల్ జోగులాంబ ఓటీటీ. మీరు అన్నట్టు 7 years కింద ఛానల్ చేసినాం మనం. అయితే జోగులాంబ సినిమా తీసి 5 years అవుతుంది. మన అల్లంపూర్ జోగులాంబ చరిత్ర 5 years తీసి 5 సంవత్సరాలు. అవును, ఆ సినిమా తీశారు కదా మీరు, జోగులాంబ చరిత్ర. దాని కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం మీరే బాధ్యత వహించారా, ఎవరన్నా మీరు సహాయం తీసుకున్నారా? ఇది ఏంటంటే అల్లంపూర్కి సంబంధించి మాకు ఉండవల్లి అమ్మవారికి ఒక లింక్ ఉంది. అల్లంపూర్ ఉండవల్లికి అంటే పూర్వం అల్లంపూర్లో చరిత్రలో కాశీ కథ వారు అల్లంపూర్ని హేమలాపురం అనేవాళ్ళు. అల్లంపూర్ని అంటే సంస్కృత పదం. హేమలాపురం అంటే ఎల్లమ్మపురం తెలుగులో, మన భాషలో. ఆ విధంగా హేమలాపురం పట్టణానికి సంబంధించి హేమలాంబ అనేది మా ఊర్లో. అంటే హేమలాంబ అంటే సంస్కృతం భాషలో హేమలాంబ. ఊరు ఉండవల్లిలో హేమలాంబ అనే టెంపుల్ ఉంది. హేమలాపురం అల్లంపూర్ హేమలాంబ దేవత ఉండవల్లి అంటే సంస్కృత పదంలో ఎల్లమ్మపురము. మీకు ఉండవల్లికి అల్లంపూర్కి సంబంధం ఉంది అంటే సంబంధం ఉంది. ఆ సంబంధంతోనే మీరు ఏదైతే అయినారో అంటే జోగులాంబ సినిమా ఎలా చేయగలిగినారు అన్నారో, మా ఊరు చరిత్ర లింగపురకు నేను ఈ దక్షిణ కాశాలకు సంబంధించిన పురాతన గ్రంథాలయాన్ని చదివినా. చదివిన తర్వాత నేను ఒక పుస్తకం రాసిన, ఉండవల్లి ఉద్యోగం అంటే ఉండవల్లి ఎలా పుట్టింది, అల్లంపూర్ కోటిలింగాల కోవెల, అక్కడ కోటిలింగాలు ఎలా వచ్చాయి, ఈ 2 సబ్జెక్ట్ అని వేడిగా పుస్తకాలు రచించినాను. వాటి ఆధారాలతోనే మనం జోగులాంబ సినిమాని తీయడానికి కారణం. అంటే మీరు ఇంతకుముందు ఏమన్నా ఇలా చరిత్రలు ఏమన్నా తీశారా? ఈ జోగులాంబ చరిత్రనే ఫస్ట్ మనం జోగులాంబ సినిమా తీయ ముందు మనం కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసినాము. అవును, షార్ట్ ఫిల్మ్ తీసాము. నేను కూడా విన్నాను. ఇది పట్టభద్రుడు అని నటించారు. దాంట్లో పట్టభద్రుడు నేను నటించాను. దాంట్లో నుంచి నాకు కూడా చాలా పేరు వచ్చి నేను అప్పటి నుంచి నేను చాలా పెట్టుకున్నాను. ఆ చాలా పెట్టుకున్న ద్వారా ఈరోజు నేను ఇంటర్వ్యూ చేసే అదృష్టం మాకు కలిగింది. కాబట్టి మీరు అంతకుముందు అంటే సాధారణంగా జనాలకు ఉపయోగపడే సందేహాలు ఇచ్చేవారు. సడన్ గా వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఏంటంటే మీరు అనుకున్నట్టు ఈ జోగులాంబ అనేది ఏదైతే నేను 11 సంవత్సరాలు రీసెర్చ్ చేసి పుస్తకాలు రాసినాను, దాంట్లో సమాజానికి సంబంధించిన ఎన్నో వింత విశేషాలు ఉన్నాయి. సమాజానికి చాలా తెలియదు. అల్లంపూర్ అంటే కోటిలింగం క్షేత్రం, జోగులాంబ, నవబ్రహ్మాండ ముఖ్యస్తులు. అక్కడ పూర్తి స్థాయిలో ఏం జరిగినది అక్కడ పుట్టిన వాళ్ళకు కూడా తెలియదు చరిత్ర. అల్లంపూర్లో పుట్టిన వాళ్ళకు కూడా పుట్టిన వాళ్ళకి తెలియదు. అసలు ఇప్పుడు కూడా వాళ్ళకు చరిత్ర తెలియదు, పూర్తిగా తెలియదు. ఆ చరిత్ర ప్రతి పుస్తకం రాసినాను. ఈ చరిత్రను మనం ఎలాగైనా జనాలకు సహజమైన అంటే బస్సులు పరిగణ రాసిన సహజమైన వాళ్ళకు కూడా ఇది మనం అందించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. జోగులాంబ చరిత్ర చాలా మందికి ఊర్లో వాళ్ళకు కూడా తెలియదు. దీని జనాల్లో అందరికీ అమ్మవారి గురించి తెలిపాలనే ఉద్దేశంతోనే మీరు సినిమా తీశారు. ఓకే, సినిమా తీసి ఇప్పుడు దాదాపుగా ఒక 5-6 years అవుతుంది. ఇంక దాని గురించి మీరు చాలా కష్టపడ్డారు. చాలా మీకున్న కొద్దిగా గొప్ప ఆత్మ కూడబెట్టారు. అన్ని కూడబెట్టి కూడా మంచిగా సెన్సార్ సర్టిఫికేట్ తీసుకున్నారు. దానికి బాగానే కష్టపడారు. దాదాపు ఆ సినిమాకి ఎంత ఖర్చు అయింది మీకు? మేము అనుకున్నాం అంటే స్టార్టింగ్ లో మీరు అన్నట్టు చరిత్రను అందించాలి. అప్పుడు మనం షార్ట్ ఫిల్మ్ తీసాం. దీని డెమో లాగా చిన్న ఏదో వెబ్ సిరీస్ టైప్ తీద్దామని అనుకున్నాము. అప్పట్లో మనం ఏంటంటే ఆ విధంగా అనుకునే స్క్రిప్ట్ అయినతో ఆయన అల్లంపూర్లో అభియాట్స్ అని చింతా శ్రీనివాసరావు అని మేకప్ మ్యాన్ ఉన్నాడు. 5 సార్లు నంది అవార్డు గ్రహీత ఆయన, రాష్ట్ర స్థాయిలో సినీ మేకప్ ఆయన కాస్ట్యూమ్ సార్. 5 సార్లు నంది అవార్డు ఇచ్చిన వ్యక్తి ఈ మేకప్ ద్వారా రాష్ట్ర స్థాయిలో. అలాంటి వ్యక్తి దగ్గర ఒకసారి స్క్రిప్ట్ తీసుకెళ్లి, సార్ దీనికి ఎంత బడ్జెట్ కావచ్చు, మీరు ఎట్లా సహకరిస్తారు, ఆర్టిస్ట్ ఏంటి మీ దగ్గర కొంత అమ్మవారి చరిత్రకు మేకప్ వేసడానికి ఎలా అవుతుంది, ఎలా బడ్జెట్ అదే మీరు సంప్రదించాం. దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఆయన ఆల్రెడీ 2 రాష్ట్రాల్లో ముఖ్యమైన క్షేత్రాలకు సంబంధించి ఈ కళాకారుల పరిచయాలు ఉన్నాయి. కళాకారులు అంటే కూచిపూడి, భరతనాట్యం సంబంధించిన వాళ్ళు 20 ఏళ్ళు అనుభవం ఉన్న వ్యక్తులు అతనికి పరిచయం ఉన్నారు. మేకప్ మ్యాన్ ఆయన కలవడం వల్ల మేకప్ మ్యాన్ మనకు సెకండ్ వేవ్ చివరిలో
Okay. ఖాళీ కూడా ఉన్నాడు ఆయన. Okay. సరే మంచిది మీరు వచ్చిన అమ్మవారి వారికి ఇచ్చింది మీ ఆ టైంలో ఖాళీ ఉన్నా నేను తక్కువ బడ్జెట్ లో నీకు దాదాపు తక్కువ అంటే కూడా నెల ఒక 5 లక్షలు తీసుకుంటాను నేను. ఓకే. మీకు అతి తక్కువ బడ్జెట్ దాంట్లో 2 తక్కువనే మీకు చేసి పెడతాను నేను. 5 మంది మేము ఉంటాం అక్కడే ఉంటాం. మీరు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటాము. మేకప్ మ్యామ్ కి 5 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఖచ్చితంగా తక్కువ కూడా అది. హైదరాబాద్ అయితే దాదాపు 50 లక్షలైనా వింతలేదు అటువంటిది. అది మామూలుగా పెద్ద డైరెక్షన్ లో ఇప్పుడు మనం ఫ్యాక్షన్ మీద పల్లెటూరు షో అంగి చొక్క పాయింట్ చవలి ఉంటుంది డైరెక్ట్ పోయి యాక్షన్ చేస్తాం. అది అలా కాదు. మేకప్ అంటే ఇప్పుడు శివుడు వేషన్ వేస్తుంది. శివుడు మ్యాజిక్ ఈ రోజు ఎలా అయ్యాలా ఎలా పక్క తీసి పెట్టి మళ్ళీ అదే రెడీ అయ్యాలా. ఆ సినిమాని మీరు ఎక్కడ తీసారు? ఏమన్నా అడవుల్లో అమ్మవారి ప్రదేశాలు తీసారా? ఎక్కడైనా స్టూడియోలో తీసారా? ఎక్కడైనా మీరు ఏ స్థలాలు ఎలా ఎంచుకున్నారు? ఎక్కడ తీసినారు? ఇప్పుడు చరిత్ర అన్న తర్వాత మనం ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నామో అది ఏ ప్లేస్ లో చేయాలి అక్కడ చేయాలి. ఇప్పుడు మనం అనుకునే జోగులాంబ అయినప్పుడు జోగులాంబ టెంపుల్స్ మధ్య చాలా స్టోరీ ఉంది. అక్కడ నవబ్రహ్మాలయం, శివాలయాలు, లింగాలు, అమ్మవారి టెంపుల్, ఆ నది ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి. అది సెంట్రల్ ఆర్గనైజ్. షూటింగ్ పర్మిషన్ తీసుకుంటే డైలీ ఫిక్స్ చేయాలి అక్కడ మనం జోగులాంబ టెంపుల్ లా. పోనీ ఆ విధంగా చేసి తీసుకున్నామని జనాల రోజుతో 100 వేల మంది అసలు అక్కడ ఇస్తాం. ప్లస్ పెద్ద సినిమా బడ్జెట్ అయితే అటువంటి సేమ్ యాక్టివ్ డొనేషన్ వేసుకోవాలి, సెట్టింగ్ చేస్తారు. తర్వాత మనం చూసిన 5 సంవత్సరాల కింద ఏ టెక్నాలజీ లేదు, ఇంత టెక్నాలజీ లేదు. మరి మనం అది ఎలా తీసుకోవాలంటే అప్పుడే కొత్తగా గ్రీన్ మ్యాచ్ చూసాము. మనకు కొంత అవగాహన ఉంది. మీకు మన గ్రీన్ మ్యాచ్ లో కూడా అమ్మవారి చేయవచ్చు అనే అవగాహన. అట్లా మనం చౌరస్తు సంఖ్య అలంపూర్ చౌరస్తు దగ్గర విశ్వశాంతి అనే కార్యంలో పర్మిషన్ తీసుకొని ఒక ఆల్ గ్రీన్ మ్యాట్ మేకప్ మెన్ కు ఆర్టిస్టులకు ఇలాంటి ఎవరి వసతి వాళ్ళకి పెట్టేసి అక్కడ షూట్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి మీరు ఇప్పుడు ఏ విధంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు? మన జనాలకు అమ్మవారి చరిత్ర ఎప్పుడు చూపించాలనుకుంటారు? వాళ్ళు నువ్వు ఇందాకనే చెప్పావు అమ్మవారి చరిత్ర ఆ ఊర్లో ఉన్న వాళ్ళకు కరెక్ట్ తెలియదు, నువ్వు సాధారణ జనాల్లోకి చరిత్ర తీసుకోవాలని తీసాను. మరి దాన్ని ఏ విధంగా చూపించాలనుకుంటారు జనాలకు? అయితే ఇక్కడ మనం ఈ 5 సంవత్సరాలు లేట్ కావడం కారణం ప్రధాన కారణం అంటే ఆర్థిక పరిస్థితి. మీరు అన్నారు ఇదాకా అంటే డబ్బులు ఏ విధంగా సంబంధం కూర్చుకున్నారని. ఆ డబ్బుల్లో దాదాపు మ్యాక్సిమం 8.5 లక్షలు దాదాపు సొంత ఉంటాయి. అందులో ఒక 5.5 అమౌంట్ నెట్ పేమెంట్, తర్వాత కొంత ఇంట్లో బంగారు తనఖా పెట్టి చేసింది. ఎప్పుడు దినాల్లోకి తీసుకెళ్తారు, ఎలా రిలీజ్ చేస్తారని? అయితే మీరు అన్నట్టు ఆ మూవీ ఏంటంటే మన సాధ్యమైన పల్లెటూరు కథలు ఇస్తే చాలా తక్కువ ఖర్చుతో తొందరగా కూడా అయిపోతుంది. హిస్టరాలజికల్ మీకు ఇది వరకు సెట్టింగ్స్ లేదు, అవి మనకు ఏ టెక్నాలజీ లేదు. గ్రీన్ మ్యాట్ కటింగ్ చేసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఒక గ్రాఫిక్స్ చేయడం అనేది మనం యాక్చువల్లీ మనం ఇప్పుడు సెన్సార్ తో సహా 5 లక్షలు పోలేదు. కానీ అది ఎవరు చెత్త బడ్జెట్ అంటే 1 కోటి రూపాయల బడ్జెట్ మనం తీసింది. మీరు టోటల్ గా 20 అన్నపూర్ణ స్టూడియోలో, పద్మాల స్టూడియోలో, లేదా సురేష్ ప్రొడక్షన్ దాంట్లో ఏదైనా స్టూడియోలో పోయి కనుక ఈ ఫుటేజ్ మనం కనుక తెలిస్తే తక్కువ అంటే 40-50 లక్షలు ఉంటుంది. ఈ దీనివల్ల అంటే ఆవర్తే ఓన్లీ ఖర్చు కాక ఎడిటింగ్ చేయడానికి విజువల్ అంటే 40-50 లక్షలు ఖచ్చితంగా ఉంటుంది స్టూడియోలో. పెద్ద స్టూడియోలో పెద్ద వాళ్ళు కంపల్సరీ అతను కూడా చూసి తీసుకున్నాడు, మనకు సహకరించినాడు. మన నడిగడ్డ పిల్లడే కాబట్టి చిన్న తాండ్రపాడైతే 5 ఏళ్ళ స్టూడెంట్ అబ్బాయి అతను పూర్తి స్థాయిలో సహకరించినాడు. అందుకే మనం చిన్నగా పూర్తి చేయగలిగినాం. రిలీజ్ ప్రాసెస్ ఏంటంటే మనం ఏదైతే అనుకున్నామో అమౌంట్ దాతలు మనది మన కష్టాలతో కంప్లీట్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేయాలంటే మినిమం 100 థియేటర్లు అంటే 10 లక్షల పైన కావాలా, 30 నెలల థియేటర్ అంటే 5 లక్షలు కావాలా. ఈ అమౌంట్ కూడా మనం ఇబ్బంది అయితే రిలీజ్ చేయకపోతున్నాం. తప్పని పరిస్థితుల్లో ఈ నెల కింద నుండి కొందరు భక్తులు అనుకోండి తెలిసినారు ఇలాంటి వాళ్ళు అసలు పెద్ద పెద్ద డైరెక్టర్లు యూట్యూబ్ లో సినిమా అంటున్నారు. అది 2 అనే క్వశ్చన్ ఒక సినిమా బ్రాండెడ్ థియేటర్ లో వేస్తే కొంచెం బెటర్ ఉంటది, మనకు గొప్పగా ఉంటది. అదే కూడా మీరు సెన్సార్ కూడా చూపించినారు. యూట్యూబ్ లో అంటే సెన్సార్ అవసరం లేదు, సెన్సార్ కూడా వేయించాం. అయితే తప్పని పరిస్థితిలో మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అది కూడా ఇప్పుడు సగం సినిమాని 2 గంటల 30 నిమిషాలని సగం సినిమాని గంట 15 నిమిషాల సినిమాని మనం అప్లోడ్ చేసి దాంట్లో కూడా మనము చూసిన ప్రతి భక్తులు అమ్మవారి భక్తులు ఏదైతే ఆశతో చూసినారో ఉచితంగా కూడా కనీసం చూసిన ప్రతి ఒక్క రూపాయి కాకుండా ₹1 కాకుండా నా నెంబర్ ఫోన్ పే నెంబర్ ఏదైతే ఉందో 8500777847 నెంబర్ కి ఫోన్ పే గూగుల్ పే ద్వారా కానీ మీరు గుడికి వెళ్తే టెంకాయ పసుపు ఇలాంటి పూజకు ₹100 ఖర్చు వస్తుంది. మీరు 2 అయినా పర్లేదు, రూపాయలు కాకుండా మీరు నచ్చినంత పే కనుక చేస్తే ఆ వచ్చిన అమౌంట్ 100 రోజుల లోపల ఎంతైతే వస్తుందో మన అనుకునేది కానీ అమౌంట్ ఏమైనా రిచ్ అయితే రెండో భాగాలు ఏంటంటే థియేటర్ లో అనే ప్లాన్ తో నేను చేస్తున్నాను. దాని గురించి వాళ్ళ మీలాంటి యూట్యూబర్స్ ని పత్రిక వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, అంటే ఈ విషయం జనాలకి తీసుకెళ్ళాం. ఓకే రాముడు, నువ్వు కష్టపడి చాలా కష్టపడి మన నడిగడ్డలో ఇంతవరకు ఎవరైతే సినిమా తీసినారని నేను వినలేదు. మీరు ఉండి అమ్మవారి చరిత్ర తీశారు, మీరు గ్రాండ్ గా సక్సెస్ అయ్యి నీవు యూట్యూబ్ లో మీ అమ్మవారి చరిత్ర రిలీజ్ చేయడం వల్ల దాని నుండి నీకు భారీ లాభాలు వచ్చి నువ్వు సక్సెస్ అయ్యి
నీ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ నువ్వు జీవితంలో మళ్ళీ కొత్త సినిమాలు తీస్తూ మంచిగా ముందుకు పోవాలని ఈ డైరెక్షన్ లో ఇంకా ముందుకు వచ్చి ఉన్నత శిఖరాల్లో ఎదిగి మంచి మంచి హీరోలతో అవకాశాలు అనేది నువ్వు మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చి మా నడిగడ్డ పేరు తీస్తావని కోరుకుంటూ మా నడిగడ్డ టైగర్ ఛానల్ తరఫు నుంచి నీకు ధన్యవాదాలు చెప్తున్నాం.